పేరు రాజుగౌడ్, విద్యార్థి చేసి రాష్ట్ర అధ్యక్షుడిని. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి, 8,000 కోట్ల రూపాయలు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మబ్బు నిద్రపోతురు. 2022, 23, 24, 25 నుంచి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు విడుదల కాలేదు. దీనివల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఏం సంకేతం ఇస్తుర్రు? కొంచెం ఏమన్నా ఆలోచన ఉందా మీకు? ఏమైనా సోయుందా? ఇలా రాష్ట్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో అసెంబ్లీ సాక్షిగా 7.9 బడ్జెట్ కేటాయించారు మా విద్యార్థులకి. అంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే బీహార్లో చూసుకుంటే 21%, హిమాచల్ ప్రదేశ్లో చూసుకుంటే 90%, అదేవిధంగా ఢిల్లీలో చూసుకుంటే 22%, ఇలా తెలంగాణ చూసుకుంటే 7.9, అంటే 23,108 కోట్లు విడుదల కేటాయించారు. అంటే దేనికి సంకేతం ఇస్తుర్రయ్యా? ఇలా విద్యార్థులు అమాయకులు, పేద ప్రజలు వీళ్ళు ఏమన్నారన్న లెక్కలేదా? అంటే సిగ్గు ఏమైనా అనిపిస్తుందా మీకు? ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో దగ్గర 1,200 ఉన్న స్టాఫ్ని ఇలా 400కే పరిమితం చేసిర్రు. ఇలా పీజీ కోర్సులు తగ్గిస్తుర్రు. ఇలా ఎక్కడ చూసుకున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతి. పీజీ అట్లనే ఉంది, డిగ్రీ అట్లనే ఉంది, ఇంటర్మీడియట్ అవస్థనే ఉంటుంది. స్కూల్ చూస్తే అదే మొత్తం కాంట్రాక్ట్ పెట్టి నడిపిస్తుంది రాష్ట్రం అంతా. అదే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి కూడా పెట్టుకుంటే అయిపోయింది కదా. అసలు దేనికి ఇస్తున్నారు మీరు? మాకు అంచివేస్తున్నారు విద్యార్థుల్ని. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ చేయండి, డిగ్రీలో చేయండి, స్కూల్ పాఠశాలలో చేయండి, గురుకులాలో చేయండి. ఇలా రాష్ట్రంలో 1,022 గురుకులాలు ఉంటే అంత ఫుడ్ పాయిజన్. ఒక్క గురుకులాలో కూడా మేము విజిట్ చేస్తే బాత్రూమ్ సక్కగా లేవు, నీళ్ళు ఇష్యూ. ఉస్మానియాలో కూడా అదే పరిస్థితి. ఇలా మా ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని పెట్టినాం, దాన్ని రెగ్యులర్ చేయాలి. ఇలా మేము పోస్టర్ కొట్టుకొని వచ్చినాం. ఇలా చూడండి ఒక్క నిమిషం, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ రెగ్యులర్ చేయాలని ఎందుకు పెట్టినాం? మేము మౌలిక వసతులు కావాలి, రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి. మా ప్రధాన డిమాండు రెగ్యులర్ ఫ్యాకల్టీ కావాలి. ఎందుకే మరి రెగ్యులర్ ఫ్యాకల్టీ? ప్రభుత్వం గొప్పగా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం అని. ఇలా ఇంత గొప్పగా చెప్పుకుంటుంటే మా ఉస్మానియా యూనివర్సిటీని ఇక్కడ చూస్తానో దిక్కుమాలిన పరిస్థితి. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. ఒక లైబ్రరీలో సరిగా చక్కగా నీళ్లు అన్ని వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా టాయిలెట్ చూస్తుంటే ఘోరంగా ఉంది ఇదే లైబ్రరీలో. ఇప్పుడు మీరు లైవ్లో తీసుకుపోయినా చూపిస్తా. ఇవన్నీ మార్పులు రావాలి. మా ప్రధాన ఎజెండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని మేము కోరుకుంటున్నాం. లేని ఎడల రాష్ట్రం గందరగోళం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే పదే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎవడే ఆంధ్రుడు వాడిని తీసుకుపోయి గద్దరవాడాన్ని తీసుకుపోయి 5 కోట్లు ఇచ్చారు. ఇలా మా విద్యార్థులకి, పాఠశాల విద్యార్థులకి, డిగ్రీ విద్యార్థులకి, మా ఉస్మానియా యూనివర్సిటీ పీజీ విద్యార్థులకు ఒక కిట్ పెట్టండి, సీఎం కిట్ పెట్టండి, బ్యాగు, అందులో మాకు బ్యాగు, వాటర్ బాటిల్ ఇవ్వండి. మీరు ఎవరనుకో 200 కోట్లు కాదనుకుంటే ఇలా రాష్ట్ర వ్యాప్తానికి బ్యాగ్ కిట్ అనేది వస్తుంది. ఆ బ్యాగ్ కిట్ వస్తుంటే మా విద్యార్థులకి వాటర్ బాటిల్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి కానీ ముఖ్య వస్తువులకు ఇంపార్టెంట్. పనికిరానోడు ఎవడు ఆయనకి 5 లక్షలు ఇస్తున్నా ఎందుకు? ఆయన అవసరమా గద్దరవాట్ అని చెప్పి? మా జర్నలిస్ట్ మిత్రులకు ఇవ్వండి, ఉంటే సోషల్ సర్వీస్ చేస్తారు వీళ్ళకి ఇవ్వండి, విద్యార్థులకి ఇవ్వండి, పోలీస్ వ్యవస్థకి ఇవ్వండి. అంటే మీరు దేనికి సంకేతం ఇస్తారు? మీకు చేత కాకపోతే, మీకు నింప చేత కాకపోతే మాకు చెప్పండి, మమ్మల్ని గైడ్ తీసుకోండి, మేము ఇస్తాం. మాకు వెంటనే మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ మీరు రెగ్యులర్ చేయాలా. ఇలా అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మా తోటి మీ విద్యార్థులు మిత్రులు అందరూ. రోజు హాస్టల్లో ఫీజులు కట్టాలని ఇలా గొప్పగా చెప్పుకుంటారు. హాస్టల్ వసతులు చూస్తుంటే గలీజ్గా ఉంది. ఒక్క హాస్టల్లో కూడా నీటి సమస్య, అలాంటి వాటర్ ట్యాంకులు పెట్టి నీటిని తిప్పాల్సిన పరిస్థితి ఏంది? కాస్మోటిక్ ఛార్జర్స్ పెంచారని చెప్పారు. ఇప్పుడు మీరు రండి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో విజిట్ చేసినాం. ఒక్క హాస్టల్లన్నా మెనూ పాటిస్తురా? పాటించిన హాస్టల్ కొన్ని పాటిస్తున్నాయి, కొన్ని హాస్టల్లో మెనూ పాటించట్లే. రెగ్యులర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం నువ్వు మెనూ పాటించిన హాస్టల్ లిస్టు నాకాడు ఉంది. ఇలా చెప్తే ఇలా మేము మొన్న అద్దుల్లాపురం మెట్టుపోయి ప్రిన్సిపాల్ శాతం ప్రభుత్వం చెప్పాలి, పిల్లలు వడ్డించుకుంటారు. అక్కడ దిక్కుమాలిన పరిస్థితి ఏంటంటే విద్యార్థులే అన్నం పెట్టుకునే స్థాయికి వచ్చారు. ఏం సార్ అంటే సరిపోని స్టాఫ్ లేదంటారు. అరే బాబు, స్టాఫ్ లేదన్నప్పుడు నువ్వు నింపు, చేత కాకపోతే ఎందుకు ఇవన్నీ? మాకు ఏమన్నా దేనికి సంకేతం ఉందా మీద? అసలు ప్రభుత్వం నోటిఫికేషన్స్, అదేవిధంగా ఉద్యోగాలు, ఒకవైపు నిరుద్యోగులు ఒకవైపు మీరు ఫీజు రియంబర్స్మెంట్ కోసం, ఇంకొకరేమో నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే అమలు చేసే పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఎలా మీ సమస్య ఎలా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అన్న? మా ప్రధాన ఎజెండా ఏంటంటే, ఇప్పటి వరకు చూసుకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. డిగ్రీ కాలేజీ పిల్లలు ఫీజు విడుదల కాక ఆ ప్రైవేట్ కాలేజీలు అసలు పిప్పి చేస్తున్నారు. మీరు డబ్బులు కడితేనే మెమోలు ఇస్తుంటారు. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఇక్కడ పీజీ అయిపోతే అమౌంట్ కడితేనే మెమోలు ఇస్తారు, లేకపోతే లేదు. ఇలా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని గొప్పగా చెప్తారు. దాన్ని రెగ్యులర్ చేస్తే ఇప్పుడు ఉదాహరణకి
ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 70 సీట్లు ఉంటాయి. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది, ఇందులో ఒక 68 సీట్లు ఉంటాయి. దాంట్లో ఒక 30 సీట్లు రెగ్యులర్ ఇచ్చి కథమే అంటే సెల్ఫ్ ఫైనాన్స్. ఆర్ట్స్లో కూడా అదే పరిస్థితి. అంటే ఇంత గొప్ప చెప్తున్నా, మీరు రెగ్యులర్ ఇవ్వడానికి చేత కాదా? కేటాయించండి, బడ్జెట్లో కేటాయించి మాకు మా ప్రధాన ఎజెండా సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఇలా విద్యార్థులు వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. లిస్ట్ అందింది. మొన్న నరేష్ అన్న విద్యార్థి చనిపోయిండు నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో. అరే బాబు, మీరు ఏం చేస్తుర్రా? మా విద్యార్థులను కాపాడండి రా నాయన. మీకు లెక్కలు ఇస్తాం, మీకు చేత కాకపోతే చెప్పు, ఒక రండి. ఇలా మేము పోస్టర్లు కొట్టించుకొని నిరసనగా ఎందుకు దిగినామంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుంది. మాకు ఈ రాష్ట్రంలో ప్రధానంగా విద్యా వ్యవస్థ బాగుపడాలి. మా ఎజెండా ఏం లేదు, విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. మేము ఒక్కటే కోరుతున్నాం. ఇలా ఇస్తే మిమ్మల్ని పూజిస్తాం, లేకపోతే పాతాళానికి తొక్కుతాం. మామూలుగా తొక్కం, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం. ఇది హెచ్చరిస్తున్నాం. ఎవరిని సహించలేదు. మా విద్యార్థులకు ఎవరైతే మంచి చేస్తామో వాళ్ళ పక్షాన నిలబడతాం. లేని ఎడల మేము వచ్చే ఎలక్షన్లో చిత్తుగా కూడా ఓడిస్తాం ప్రభుత్వాన్ని. అంటే తమాషాల మాతోటి విద్యార్థులు అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో డిపార్ట్మెంట్లో కూర్చొని చదువుతారు అనుకుంటారు. మీ విద్యార్థులు అందరం ఒక్క 10 నిమిషాలు కాదని మేము ఆలోచన చేసుకుంటే మీరు రోడ్ల మీద తిరగలేరు. మీరు రోడ్లకు వస్తే మీరు ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగడు. ఇవన్నీ మార్పులు రావాలి. విద్యా వ్యవస్థ బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక్కడి నుంచో బీహార్ వచ్చి ఇక్కడ బతుకుతుర్రు, వాళ్ళు 21% పెట్టుకుర్రు. అంటే ఈ రాష్ట్రానికి ఒక 7% సిగ్గు అనిపించట్లేదా? ఈ రాష్ట్రంలో కనీసం ఒక 60,000 కోట్లుంటే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. మీకు నాలెడ్జ్ లేకపోతే చెప్పండి, మేము వస్తాం. మినిమం తక్కువ 30% ఉంటే ఇంకా బాగుంటుంది. అది ఎట్లా పెట్టడానికి చేత కాదు. కనీసం 20% అన్నా పెట్టమంటున్నాం. 23,000 కోట్లు దేనికి? గొంతెమ్మ కోరికల మా అన్న. మేము రాజ్యాంగపరంగా అడుగుతున్నాం, మాకు కావాలి. మాకు మీరు వెంటనే మార్పులు చేస్తే బాగుంటుందని మా ఆలోచన. గతంలో విద్యాశాఖకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులు బాలేరు. ఇప్పుడు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము ఆకునూరి మురళి లాంటి వాళ్ళను, మహోన్నతమైనటువంటి వ్యక్తులను నియమించుకున్నాం, విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, పీజీ హాస్టల్లో ఉన్నటువంటి దాదాపు 1,200 నుంచి ఉన్నటువంటి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ 1,800 చేశామని చెప్తున్నారు. అంటే విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి వాళ్ళకే ఉందని అంటున్నారు. మీ యొక్క ధర్నాకు ఇప్పుడు ఒకటే నిమిషం చెప్తున్నా. అసలు విద్యాశాఖ దిక్కుందా? ఎలా విద్యాశాఖ మంత్రి ఉండా? ఈ రాష్ట్రంలో ఒక్కనాడైనా విద్యా వ్యవస్థ మీద మీటింగ్ పెట్టిరా? ఒక్కరోజన్నా విద్యా వ్యవస్థలో ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్ని పీజీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయి, సోయుండి మీరు ఒక్కనాడన్నా రివ్యూ మీటింగ్ పెట్టుకురా? లేదు. మీ రాజకీయ పబ్బం కోసం రాజకీయ వేదికలు, రాజకీయ మీటింగ్లు పెడుతున్నారు. సోయిలేని దద్దమ్మలు. మీరు ఇమ్మీడియట్లీ మా విద్యార్థుల గురించి ఆలోచించి విద్యాశాఖ మంత్రిని కేటాయించండి. ముఖ్యమంత్రి కన్నా ఉంది. ఇవన్నీ మార్పులు రావడం మా ప్రధాన ఎజెండా. దీన్ని మీరు మార్పు వస్తే హ్యాపీగా ఉంటాం, పూజిస్తాం, పాలాభిషేకం చేస్తాం. లేకపోతే రాష్ట్రం గందరగోళ పరిస్థితి వస్తుంది. మా విద్యార్థి ఫోర్స్ని మీరు తట్టుకోలేరు. ఇదే మా హెచ్చరిక, డిమాండ్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.